అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 26 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను చవిచూడబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడను. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంగా ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువుగారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఆత్మవిశ్వాసం, ఎంతో ధైర్యం మెండుగా కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. చాలా తెలివితేటలు కూడా అధికంగా కలిగిన వ్యక్తులని కూడా పరిగణించవచ్చు. ఈ యొక్క రాశి గలవారు సహజంగానే ప్రతి ఒక్కరికి సహాయపడడంలో ముందంజలో ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున తెల్లవారితే మీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా ఒక వార్త అయితే అందుకోబోతున్నారు. మీ ఇంట్లో సానుకూల పరిస్థితులు చాలా కాలంగా ఎదురు చూసినట్టు ఒక విషయం అయితే మీ ముందు నిలబడే అవకాశం కూడా ఉంది. ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో కావచ్చు, మీ కుటుంబ సభ్యులు తప్పకుండా శుభవార్త వినే అవకాశం అయితే ఉంది. మీ ఇంట్లోని పెద్దల యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడబోతుంది. ఆర్థికంగా ఉపశమనం కలిగించే సమాచారం కూడా అందే అవకాశం చాలా బలంగా కనబడుతుంది. రేపటి రోజున కలిసి వచ్చే రంగు బంగారు రంగు, పసుపు, కాషాయం, లేత ఎరుపు మీ యొక్క అదృష్టాన్ని పెంచే అవకాశాలు చాలా మెండుగా అయితే కనబడుతున్నాయి. అదృష్టపు సంఖ్యలు వచ్చి 3, 5 అలాగే అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. తూర్పు దిక్కు అలాగే ఈశాన్య దిక్కు చేసే ప్రయాణాలు మీకు చాలా శుభ ఫలితాలను అయితే ఇస్తూ ఉంటాయి. ఎన్నో మంచి శుభ కార్యక్రమాలకు కూడా మీరు ప్రయాణించవలసిన అవసరం కూడా ఉంటుంది. అత్యవసరం అయితే ప్రయాణాలు చేయండి తప్ప దూర ప్రాంతాలకు రాత్రి వేళల్లో అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండడం ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవడం, మీరు అతి వేగంతో వాహనాన్ని నడిపించడం ద్వారా తీవ్రంగా నష్టానికి గురయ్యే అవకాశం కూడా ఉందనక జాగ్రత్తగా పాటించవలసిన అవసరం కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది కనుక నిదానంగా ఆలోచించి అడుగులు వేయడం చాలా మంచిది. ఎన్నో అవకాశాలు మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రాబోతున్నాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం, దైవనామస్మరణ రోజున ఉదయంనే దైవనామస్మరణ ప్రారంభిస్తే మానసిక ప్రశాంతతో పాటు మంచి ఫలితాలు కూడా ఎదురు రాబోతున్నాయి. గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం వల్ల కొన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. మరికొన్ని రంగాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎటువంటి వారికి ఏ విధంగా రంగాల్లో అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు, గొప్ప కీర్తి ప్రతిష్టలు కూడా పొందే అవకాశం కూడా ఉంది. ప్రైవేటు ఉద్యోగుల కష్టానికి తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి తప్పకుండా శుభవార్తలు వినే సూచనలు చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. వ్యాపారంలో సరికొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త వస్తువులు, కొత్త సరికొత్త మార్గాలు కూడా మీకు రేపటి రోజున ఎదురు కానున్నాయి. అలాగే రేపటి ఉన్న వ్యవసాయ రంగంలో వారికి రైతు పంటలకు సానుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. సాగు పనులు సజావుగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు సిద్ధమవుతున్న వారికి చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్, సాంకేతిక రంగాల వారికి, ప్రాజెక్టుల వారికి పదోన్నత అవకాశం, విదేశాలకు సంబంధించినటువంటి పురోగతి, కళారంగంలో ఉన్నవారికి అందరికీ కూడా ప్రేక్షకుల యొక్క ఆదరణ కూడా చాలా మెండుగా పెరుగుతుంది. సరికొత్త అవకాశాలు, ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు చాలా బలంగా కనబడుతున్నాయి. ప్రతికూలమైనటువంటి రంగాలు, షేర్ మార్కెట్స్, అలాగే ట్రెండింగ్ మార్కెట్స్ ఇటువంటివన్నీ కూడా రిస్క్ తీసుకోకుండా పెట్టుబడులు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. నిర్ణయాలు ఆర్థిక నష్టానికి దారితీసే అవకాశం ఉంది కనుక ఎటువంటివి అమ్మాలన్నా కొనాలన్నా పూర్తిగా పరిశీలన లేకుండా ఎటువంటి విషయంలో అనవసరంగా జాగ్రత్త పడడం చాలా మంచిది. న్యాయ వ్యవహారాలు న్యాయపరమైనవి ఆలస్యం జరిగే అవకాశం ఉంది కనుక అనుభవజ్ఞుల సలహాలు మాత్రం తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. భాగస్వామి వ్యాపారాల్లో భాగస్వాముల్లో అపార్థాలు చేసుకోవడం,
ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా స్పష్టమైన చర్చ తర్వాతే తీసుకోవడం చాలా మంచిది. అప్పులు, రుణాలు, కొత్త రుణాలు తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున వాయిదా వేసుకోవడం చాలా శ్రేయస్కరం. కొంతమంది కళారంగాల వారు కావచ్చు, అలాగే మంచి వ్యవసాయ రంగాలు కూడా కావచ్చు, షేర్ మార్కెట్స్ వారు కావచ్చు, మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాల్లో సరికొత్త ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున అత్యంత పవిత్రమైన రోజు కనుక రేపటి రోజున మాత్రం మీరు తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఎంతో విశేషమైన రోజు కనుక మీకు తప్పకుండా అయితే భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భగవన్ నామస్మరణ ఉచ్చరించకుండా ఎటువంటి పనులు ప్రారంభించకూడదని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలో కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఎటువంటి పనినైనా ప్రారంభించడం ద్వారా అందులో తప్పకుండా అయితే అధికంగా చాలా మంచి ఫలితాలను మీరు చవి చూడబోతున్నారు. ముఖ్యంగా రేపటి రోజున మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే తప్పకుండా భగవన్నామస్మరణ చేసుకోవడం, గణపతి పూజ చేసుకోవడం, అలాగే మొదటిగా కులదేవతను ఆరాధించడం కూడా ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీ జీవితానికి దారి చూపిస్తాయి. తప్పకుండా కులదేవత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కుటుంబంలో పెద్దలను అడిగి తప్పకుండా అయితే కులదేవత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. మొదటగా కులదేవత ఆరాధన చేయడం ద్వారా ఎన్నో మంచి పనులు అయితే మీకు తప్పకుండా అయితే ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీపై ఎల్లవెల్లా అయితే ఉంటుంది. రేపటి రోజున మాత్రం తప్పకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ పఠాన్ని చేయడం లేదా వినడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీ జీవితంలో చవిచూస్తారు. రేపటి రోజున తప్పకుండా మీరు స్వామివారి యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, అలాగే తులసి మొక్క దగ్గర కూడా మీరు తప్పకుండా నువ్వుల నూనెతో లేదా ఆవినేతితో దీపారాధన చేయడం, నైవేద్యాన్ని సమర్పించడం, ఇటువంటివన్నీ చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉంటుంది. అలాగే అష్టైశ్వర్యాలు, లక్ష్మీ ప్రాప్తి తప్పకుండా మీకు కలుగుతుంది. ఆర్థికంగా ఎంతో స్థిరపడడానికి అవకాశాలు అయితే తప్పకుండా మీకు వెలుగులోకి వస్తాయి. రేపటి రోజున తప్పకుండా మీరు నవగ్రహారాధన చేసుకోవడం, శని భగవాన్ని ప్రార్థించుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు అయితే చెప్పుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా దైవనామస్మరణను అసలు విస్మరించవద్దు. నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా దైవం యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉంటూ ప్రతి ఒక్క పనిలో కూడా మీకు తప్పకుండా విజయాన్ని అయితే అందించి తీరుతారు. రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎటువంటి వారిని అస్సలు నిందించవద్దు. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. కోపాన్ని నియంత్రించుకోవడం, ఓర్పు సహనంతో ఉండడం ద్వారా తప్పకుండా విజయం అనేది మీ వెంటే వస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని దూషించవద్దు. మానసికంగా అయితే మీరు చాలా బాగా ఆందోళన చెందబోతున్నారు. కాస్త ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనడం చాలా మంచిది. రేపటి రోజున మీకు ఎదురవబోయే వార్త ఏదైతే ఉందో ఆ వార్త ఏదైతే ఉందో మీ కుటుంబ సభ్యులందరినీ కూడా చాలా ఆనందంలో ముంచెత్తే విధంగా అయితే ఉండబోతుంది. పేదలకు అన్నదానం చేయడం, అలాగే మూగజీవాలకు ఆహార దానం, పానీయ దానం, గింజలను వేయడం ద్వారా కూడా పశుపక్షాదాలకు ఆహారం ఇవ్వడం ద్వారా మీకు తప్పకుండా అయితే కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోయి, దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి మీకు శుభ ఫలితాలు అయితే తప్పకుండా రాబోతున్నాయి. గోమాతను పూజించడం, పసుపు కుంకుమతో గోమాతను పూజించడం, అలాగే గోమాతకు పచ్చగడ్డి లేదా బెల్లం ముక్కను తినిపించడం, ఆకుకూరలు, పండ్లు వంటివి తినిపించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీకు కలుగుతాయి. మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇంట్లో తప్పకుండా అయితే ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటాం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో మీరు చవిచూస్తారు. రేపటి రోజున మీకు రాబోయే వార్త ద్వారా మీ ఇంటిల్లపాది అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటారు. ఎన్నడూ లేని ఉల్లాసం, ఉత్సాహంతో సంతోషంగా కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొనబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని దూషించకుండా కోపాన్ని నియంత్రించుకోవడం, అలాగే ఓర్పుతో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడం నేర్చుకోవడం ద్వారా తప్పకుండా విజయం మీ వెంటే ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.